తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసినటువంటి పాపములన్నీ కూడా ఈ పంచాంగము వినడం ద్వారా ఆ పాపములన్నీ పటాపంచలైపోతాయి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మనము పోయిన సంవత్సరం అంతా చేసినటువంటి యొక్క కర్మ పాప ఫలములన్నీ కూడా ఈ పంచాంగ వినడం ద్వారా ఒక్కసారిగా స్కాన్ అయిపోతుంది. ఆ స్కాన్ ద్వారా మనకు చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మనకు పంచాంగంలో మొదటి భాగంలోనే కాలంలో చెప్తా ఉంటారు. ఇట్టి పంచాంగ శ్రవణాన్ని మా నాన్నగారు ఉండగా నేను చెప్పడం కాదు కాబట్టి గౌరవనీయులు అందరికీ తెలిసినటువంటి వారు మన మొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సార్ గారి యొక్క గురువరేంజులు మా పితృదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ సార్ ద్వారా ఈ పంచాంగ శ్రవణాన్ని మన కాలంలో ఎట్లాంటి స్థితిగతులను ఎదుర్కొంటాము, మనం ఏం చేస్తే ఎట్లాంటి ఫలితాలు పొందుతాము అనేటువంటి ఒక చక్కనైనటువంటి మార్గ నిర్దేశకత్వాన్ని పంచాంగం చెప్పినటువంటి మాటను వారి మాటగా మనం విని ఆశీర్వచనాన్ని లోకమంతా పొందే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశము గొప్పది. నైసర్గికంగా భారతదేశానికి ఉన్నటువంటి అనేక రకాలైన దైవశక్తులు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. కాబట్టి భారతీయ సంస్కృతిలో పంచాంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు ఏ పని చేయాలన్నా పంచాంగం చూసే చేస్తాం. పంచాంగం లేకుండా మనం ఏ పని చేయం. ఇదొక రకంగా డైరీ ఆఫ్ ది లైఫ్, ప్రతి వ్యక్తి యొక్క జీవిత డైరీ అన్నమాట. దీన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇవాళ పాడ్యమ, విద్యన, అష్టమ, నవమ, అమావాస్యన, పునవన ఇవన్నీ చూసి నడవాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే భూమి మీద జరిగినటువంటి ప్రతి మార్పు కూడా ఆకాశంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు, వాటి యొక్క కిరణాలు, ఆ కిరణజన్య పరావర్తన క్రియనే ఈ భూమి మీద ప్రతి ప్రాణిలో మార్పు తీసుకొస్తుంది అని మన పంచాంగం చెప్తుంది. ఈ ఎంత పెద్ద సైన్సో ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచో సూర్యుడు, చంద్రుడు మన మీద ఆ కిరణాలు ప్రసరింపచేసినప్పుడు మనలో ఏ మార్పు జరుగుతుంది అంటే ఇది మనం విచిత్రం అనుకున్నా, ఎదురుగా కూర్చుండబడిన వ్యక్తిని ఒక ఎక్స్రే తీస్తే ఎముకలు మాత్రమే వస్తాయి. మరి మనిషి రాడే, ఎముకలు మాత్రమే ఎలా తీయగలుగుతున్నాం అంటే ఆ రకంగా ఆకాశంలో ఉన్నటువంటి నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ప్రధానంగా ఈ భూమి మీద జరిగినటువంటి ప్రతి మార్పుకు కూడా కారణం. మనందరికీ ఒక విషయం తెలుసు, పూర్ణిమ, అమావాస్య. ఇదైతే అందరికీ తెలుసు. అందరికీ తెలియకున్నా ఇప్పటికీ కూడా వ్యవసాయదారులను అడిగితే అమావాస్య నాడు విత్తనాలు ఎండబోయండి, పురుగు పట్టవు అంటారు. అంటే అమావాస్య నాడు విత్తనాలు ఎండబోస్తే అంటే పూర్వకాలంలో ఇప్పటి వ్యవసాయం కాకుండా పూర్వకాలంలో వ్యవసాయదారులు విత్తనాలు కాపాడుకొని ప్రతి నెలకు అమావాస్య రాగానే ఎండబోసి మళ్ళీ రోహిణి కార్తె దాకా వాటిని కాపాడుకుని వేసేవాడు. నేను కూడా చేసిన వ్యవసాయం, అందుకని చెప్తున్నా. అయితే అమావాస్య అంటే ఏమిటి అంటే ఆనాడు చంద్రుడు ఉండడు, అంటే చంద్రకిరణాలు భూమి మీద పడటానికి అవకాశం లేదు. మా అంటే చంద్రుడు, ఆ అంటే లేడు అని అర్థం. ఎందుకు లేడు అంటే సూర్యుడు, చంద్రుడు ఒకే యాంగిల్లో ఉంటారు. ఇది మన పంచాంగం చెప్తుంది. సూర్యుడు, చంద్రుడు ఒకే యాంగిల్లో, ఒకే స్థితిలో, ఒకే దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అమావాస్య అంటారు. అంటే సూర్యకిరణాలలో చంద్రకిరణాలు కలిసి పడటం వల్ల ఆ చంద్రకిరణాలకు జీవోత్పత్తి చేసే శక్తి లేదు కనుక
ఆనాడు విత్తనాలు ఎండబోస్తే ఆ పట్టిన పురుగు చనిపోయి విత్తనాలు శుభ్రమవుతాయి. ఇది ఇప్పటికీ అందరికీ తెలుసు. చదువు రానివాడు కూడా ఇప్పుడు పల్లెటూరులో చెప్తారు. అంటే ఇంత గొప్ప సైన్సు ప్రపంచానికి అందించినటువంటి ఘనత అది మన భారతీయులది. దీన్ని బట్టే ఈనాడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది మనం చంద్రమండలానికి ఎక్కగలుగుతున్నాం. చంద్రమండలానికి వెళ్ళాలి అంటే చంద్రుడు ఏ యాంగిల్లో ఏ రకంగా ఉన్నాడు అంటే రోజు మనకు పంచాంగం చెప్తుంది. రోజు చంద్రుడు ఉండే స్థితిని బట్టే తిథి అంటారు దాన్ని. చంద్రుడు పూర్తిగా ఉండే రోజునే పూర్ణమ అంటారు. ఇది మన అందరికీ ఆనాడు రాత్రి మొత్తం చంద్రుడు ఉంటాడు.